హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు మంచి రెసిపీ చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం తయారు చేసుకునే ఉప్మా కంటే నేను చేసినట్టుగా కొత్తిమీర ఉప్మాని ఒకసారి తయారు చేసుకొని చూడండి. చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకైనా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. నేను చేసినట్టుగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఫ్లేవర్ అన్నది సూపర్గా వస్తుందన్నమాట. ముందుగా మీరు 2 కట్టల కొత్తిమీర తీసుకోండి, 1/4 కిలో రవ్వకి. అలాగే ఒక 4 పచ్చిమిర్చి తీసుకోండి. కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి మీరు మిక్సీ వేసేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు 2 కట్టల కొత్తిమీర, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని మీరు గ్రైండ్ చేసుకుంటే మనకి రసంలాగా తయారవుతుంది. ఆ గ్రేవీని మెత్తగా పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మీరు రవ్వని దూరగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. రవ్వ వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడైనా ఉప్మా తయారు చేసుకునేటప్పుడు రవ్వ వేయించితే చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరి మాడకుండా మీరు హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా స్టవ్ దగ్గర ఉండి రవ్వను వేయించుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు కొద్దిగా ఆయిల్ వేసేసుకోండి. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మీరు కొన్ని ఆవాలు, 1 స్పూన్ ఆవాలు వేసుకోండి. అలాగే శనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. కావాలంటే మినపప్పు కూడా వేసుకోవచ్చు అండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మీరు అల్లం ముక్కలు ఒక 3-4 వేసేసుకోండి. మీరు ఒకవేళ అల్లం ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు. కచ్చపచ్చగా దంచి కూడా వేసుకోవచ్చు అండి. ఫ్లేవర్ అనేది ఉప్మాకి బాగా పడుతుంది. ఇలా వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసేసుకోండి. చాలా సింపుల్ అండి, ఎక్కువ పని ఏమి ఉండదు మనకి. ఎప్పుడు తినే ప్రోటీన్ ఉప్మా కంటే ఇలా కొత్తిమీర ఫ్లేవర్తో తయారు చేసుకోండి. మీకు ఎంత బాగుంటుందో మీకే తెలుస్తుంది. ఉల్లిపాయలు కొంచెం వేగాలి మనకి. కరివేపాకు కూడా కొంచెం వేసేసుకోండి. కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ ఉల్లిపాయలని వేయించుకుంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మీరు మరికొంత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఆల్రెడీ మనం మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అలాగే దీంట్లో మీరు ఉప్పు కూడా రుచికి సరిపడా వేసుకోండి. మీరు ఎంత టేస్ట్ మీరు తినే తగ్గట్టుగా ఉప్పు వేసేసుకోవచ్చు. కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు మనం మిక్సీ వేసేసుకున్న కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర గ్రైండ్ చేసి పెట్టుకున్నది దీంట్లో వేసేసుకోండి. కొంచెం వాటర్ కూడా కలిపి వేసేసుకోండి. మనకి గ్రీనిష్గా వస్తుంది. చక్కగా ఉప్మా కూడా మనకి గ్రీన్ కలర్లో కనబడుతుంది అన్నమాట. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం మనం ఈ కొత్తిమీర వేసిన తర్వాత ఆయిల్లో ఒక 2 నిమిషాలు అలా వేగనివ్వండి. కొంచెం పచ్చివాసన అనేది పోతుంది. కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద గ్లాసు వాటర్ వేసేసుకోండి. మరి మనకి ఉప్మా అన్నది జారుగా లేకుండా ఇది సరిపడా వాటర్ వేసేసుకోండి. అందులోనే నిమ్మరసం కూడా వేసుకోండి తప్పనిసరిగా, బాగుంటుంది. ఇలా కొంచెం నిమ్మరసం వేసిన తర్వాత ఈ మరగాలన్నమాట ఈ వాటర్ అన్నవి. ఇలా కొంచెం మరిగిన తర్వాత మీరు వేయించి పెట్టుకున్న ఉప్మా రవ్వని దీంట్లో వేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి, పెద్ద పని ఏమి ఉండదు. ఉండలు లేకుండా రవ్వ వేసేటప్పుడు బాగా కలపండి. మనం రవ్వ వేయించాం కాబట్టి మనకి ఉండలుగా రాదండి చాలా మటుకి. ఎందుకంటే రవ్వ వేయించి వేస్తే మనకి కొంచెం పలుకులుగా చక్కగా వస్తుంది. ఇలా మీరు ఉప్మా వేసిన తర్వాత రవ్వ వేసిన తర్వాత మీరు మూత పెట్టేసి ఆవిరికి ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఉంచేయండి. ఇది మనకి గట్టి పడుతుంది ఒక 5 నిమిషాల తర్వాత. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే మనకి ఇది రెడీ అయిపోతుంది.
ఉండలు లేకుండా కలపండి బాగా. ఒక 5 నిమిషాల తర్వాత మీరు మూత తీసేసి ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా పొడి పొడిగా మనకి చక్కగా వస్తుంది ఉప్మా అన్నది. ఏమాత్రం మనకి ఉండలు లేకుండా వచ్చింది చూడండి. మనం ఎప్పుడైనా రవ్వ వేయించి తయారు చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఉప్మా అనేది, రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవడమే. ఇందులో మనం ఇలాంటి చట్నీ కూడా అవసరం లేదండి, డైరెక్ట్గా తినేయచ్చు, అంత బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ ఇలాంటి ఉప్మా ఒకసారి తయారు చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.